పట్టుకోండి డైరెక్ట్ వీడియోగా. సరేమ్మా. ఇట్లా అట్లా. ఇది మా తెలంగాణ సాంప్రదాయం, సనాతన ధర్మం. దీనిని వెనకటి నుంచి పాతకాలం నాటి నుంచి ఇలా బొమ్మలు పెట్టి కథలు చెప్పడం స్టార్ట్ అయింది. యాదవులు అంటారు. యాదవులు మంద ఎచ్చు వాళ్ళు చెప్తారు. యాదవులు చెప్పించుకుంటారు, అంటే గొల్ల వాళ్ళు చెప్పించుకుంటారు. ఇవి బొమ్మలతోటి కథ స్టార్ట్ అవుతుంది. ఈ కథ చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు లైక్ చేయాల్సిందే. మన సనాతన ధర్మాన్ని ఈ జనరేషన్లో కూడా ఇంత మంచిగా చక్కగా జానపద రూపంలో చెప్తున్నారు. వీళ్ళకి ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ అండ్ ప్లీజ్ లైక్. ఏం దేవుడు అండి? గంగమ్మ తల్లి అండి. గంగమ్మ తల్లి, ఆ పెద్ద దేవుడు గంగమ్మ. కర్ర ఇట్లా పట్టుకో, కర్రతోటి చూపించండి. గంగమ్మ తల్లి, గంగమ్మ. ఈయన సవడమ్మ. సవడమ్మ. ఈయన ఈమె సవడమ్మ అండి. ఈమె సవడమ్మ. ఇంకా అక్కడ వాళ్ళు మన గొల్లోళ్ళు యాదవరాజుల భార్యలు. ఆమె పేరు చంద్రకళ. అటు లాస్ట్ శివర చంద్రకళ. ఆమె కోడలు సీతాదేవి. మళ్ళా సీతాదేవి యారాలు పెద్దమ్మ. ఆమె తర్వాత మూడో యారాలు ఎర్నాచమ్మ. నాలుగో యారాలు నూకవాంబక. వీళ్ళు ఇప్పుడు ఏమో శ్రీదేవి, పోలరాజు భార్య, అందరికన్నా చిన్నామ శ్రీదేవి. ఆమె కోరమ్మ, ఆడబిడ్డ కోరమ్మ. ఆమె బయ్యమ్మ. ఆమె శ్రీభోగ లింగమ్మ. ఎవరు? ఆమె ఆగమంచమ్మ అండి. ఆగమంచమ్మ. ఈయన బతిరన్న, వల్లవల్ల బతిరన్న, గజాసోలము కాశీ. ఆయన పెద్ద ఆయన. ఆయన అమ్మటి ఉన్న శిష్యులు వాళ్ళు. ఆయన పెద్ద ఆయన. ఈయన పల్లికొండ స్వామి. పల్లికొండ అంటే మన శ్రీకృష్ణుడు తర్వాత అప్పుడు ద్వాపారంలో శ్రీకృష్ణుడు ద్వాపార యుగంలో, ఇప్పుడు కలియుగంలో ఫస్ట్ స్టార్టింగ్ లో ఆయన శ్రీకృష్ణ వంశలో పుట్టినవాడు పల్లికొండ స్వామి శ్రీరామ. ఈయన కాటమరాజు, పెద్దిరాజు కుమారుడు కాటమరాజు. ఈయన ఎలమైన యాదవుల సావాసం వచ్చిన ఆయన చేసుకున్న పాపములు పోవాలని. ఇతడు ఐతమరాజు, పోలరాజు కుమారుడు ఐతమరాజు. ఈయన తిరుమందుల పాపయ్య. ఇతను నాసుకొండల నాయుడు. ఇతను పోలురాజు. ఇతను పోలురాజు ఎర్నొకరాజు, నల్లనొకరాజు, పెద్దిరాజు, సింహద్రి రాజు, గంగురాజు. ఇక్కడ మమ్మయ్య, గుర్రం మీద ఉన్నవాడు మమ్మయ్య. ఈయన పెద్ద ఆయన కరియవల రాజు, ఓరుగంటి ప్రతాపరుద్రుడు, శాపగంటి దర్వాజు అలాంటి యుద్ధరంగం చేసినాడు కరియవల రాజు. నందీశ్వరుడు ఒంటి కొమ్మ బొల్లి యాదవుల పాటి వాళ్ళ పాలిట దైవం. ఒకటే కొమ్మ ఉంటది. పాలవెల్లి పంపాద్రి కోడి అంటారు. ఈయన పోసయ్య. ఈ రెండు కోడలండి మందలో ఉండే కోడలు. ఈయన ఎర్రయ్య, యాదవులలో గొడ్డలు పట్టిండు ఎర్రయ్య. ఈయన ఈ మందలో ఉండేటి రెండు కుక్కలు. సొనకాల ఏంటంటే మంద కావాలి, అప్పుడు సింహాలు పెద్ద పులులు రాకోకుండా మంద కావాల కుక్కలనే పెడతారు. ఇది రెండు తలలు ఉన్నది గంగిమైలా అంటారండి. ఆ చిలక పచ్చని దేను ఆ రోజులలో పుట్టింది. ఇప్పుడు లేదు ఆ చిలక పచ్చని వన్నె. ఈ తొడియేండ్లు. ఇది పశురామ చిలక. ఇది చిరతపులి. ఇది పెద్ద పులి. ఇది అన్యాల మార్గం అంటే వనలగాడు అంటారు. ఇప్పుడు ఈ జీవరాశి లేదు, అంతమైపోయింది ఇప్పుడు. ఇది మేడం కోటి. దయచేసి దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయాల్సిందే, చూడాల్సిందే. కథ స్టార్ట్ అవుతుంది కాసేపట్లో. మన ఈ బొమ్మలు చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. వాళ్ళ గురించి ప్రతి ఒక్కరు హిస్టరీ, చరిత్ర చెప్తారు. ప్లీజ్ మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్న హిందూ ధర్మాన్ని కాపాడుతున్న వీళ్ళందరికీ సెల్యూట్ చెప్తూ థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.